నెక్స్ట్ లెట్స్ గో టు 21st క్వశ్చన్, న్యూమరికల్స్ క్వశ్చన్ ఇవి. సో ఏమి ఇచ్చాడు, లెట్ ఇది బాక్స్ ఎక్స్ మనకు ఆల్రెడీ తెలిసింది, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇండికేట్ చేస్తుంది. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్, ఇలా ఇచ్చాడు రా. సో ఫస్ట్ థింగ్, లిమిట్ క్వశ్చన్ ఇచ్చి బాక్స్ ఇచ్చాడంటే అది 100% శాండ్విచ్ థీరం. ఓకే, సో శాండ్విచ్ థీరం అప్లై చేస్తే అయిపోయింది. సో శాండ్విచ్ థీరం దీనికి ఎలా అప్లై చేయొచ్చు, సో ఎలా అప్లై చేయొచ్చు అనేది చెక్ చేసుకుంటే, సో హియర్ బాక్స్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి, అంటే బాక్స్ ఉంది కాబట్టి బాక్స్ ఆఫ్ ఎక్స్ లో ఒక ఇన్ఈక్వాలిటీ తెచ్చుకుందాం. బాక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎక్స్ మైనస్ వన్. సో ఈ రిలేషన్ దీనికి వాడదాం. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్స్ టు వన్ పెట్టాం మనకి, ఇక్కడ ఏమొస్తుంది, 1/3 పవర్ ఎక్స్ వస్తుంది, అవునా. సో కే ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ పెడితే నాకు 1/3 పవర్ ఎక్స్, 1/3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇదే బాక్స్ వాడుకుంటే 1/3 పవర్ ఎక్స్ లెస్ దెన్ 1/3 పవర్ ఎక్స్ మైనస్ 1, రైట్. సిమిలర్లీ నేను ఏం చేస్తా, 2 పెడతా, 2 స్క్వేర్ బై బాక్స్ ఆఫ్ 2 స్క్వేర్ బై 3 పవర్ ఎక్స్ is less than or equals to 2 square by 3 power x, 2 square by 3 power x minus 1. సో ఇక్కడ ఇవన్నీ కూడా k ఈక్వల్స్ టు 1 నుంచి n వరకు వెళ్తుంది కాబట్టి నేను అన్ని డైరెక్ట్ గా n వరకు డైరెక్ట్ గా n వరకు వెళ్ళిపోదాం. సో ఏమవుతుంది, బాక్స్ ఆఫ్ n పెడితే బాక్స్ ఆఫ్ n స్క్వేర్ బై 3 పవర్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n స్క్వేర్ బై 3 పవర్ ఎక్స్, రైట్. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా, n స్క్వేర్ బై 3 పవర్ ఎక్స్ మైనస్ 1. సో మనం ఏం చేద్దాం అంటే ఇవన్నిటిని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేస్తే ఏమొస్తుంది, 1/3 పవర్ ఎక్స్ పక్కన పెట్టేస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ 1లో ఎన్ని వస్తున్నాయమ్మా, ఒక 1 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు వెళ్తుంది కాబట్టి n1s వస్తాయి. సో మైనస్ n. సో దీన్ని ఇట్లా రాసుకుంటాం, సారీ బాక్స్ లో కన్ఫ్యూజ్ అవుతారు, స్మాల్ బ్రాకెట్ రాసుకుంటాం. ఈస్ లెస్ దెన్ ఏదైతే బాక్స్ సమ్ ఉందో, బాక్స్ సమ్, బాక్స్ ఆఫ్ 1 స్క్వేర్ బై 3 పవర్ ఎక్స్ ప్లస్ 2 స్క్వేర్ బై 3 పవర్ ఎక్స్, సారీ బాక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై 3 పవర్ ఎక్స్. ఓకేనమ్మా, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది, 1/3 పవర్ ఎక్స్ కామన్ తీసేస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ స్క్వేర్, రైట్. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, 1/n³ ఆఫ్ దిస్ వన్. సో n³ తో డివైడ్ చేద్దాం. n³ అంటే పాజిటివ్ టర్మే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో నాకు ఇక్కడ ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ కదమ్మా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఏమొస్తుంది, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6, రైట్. సో అది అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 1/3 పవర్ ఎక్స్ ఇంటూ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 మైనస్ n³ తో కూడా డివైడ్ చేద్దాం అనుకున్నాం కదమ్మా. సో 1/n³ లెస్ దాన్ మనకి ఏదైతే ఆ సమ్ ఉందో, ఏదైతే ఇది ఉందో దాన్ని ఎస్ అనుకుందాం, బెటర్. మరి రాసుకోవడం ఎందుకు, ఎస్ లెస్ దాన్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6, 1/3 పవర్ ఎక్స్ అయితే ఉంటుంది n. ఇప్పుడు దీనికి లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ అప్లై చేసామనుకో, నాకు ఏమొస్తుంది, ఇది 1/3 పవర్ ఎక్స్ ఆఫ్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6n³ మైనస్ 1/n² వస్తుందమ్మా. ఇది ఎలానో జీరోకి పోతుంది ఎందుకంటే 1/ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ n³ కోఫిషియంట్ చూడండి, 2n ఇంటూ n ఇంటూ ఇది 2n³ వస్తుంది, అదే డామినేటింగ్ టర్మ్. మిగిలినవంటే మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. 2n³/6n³ అంటే ఎంత వస్తుంది, 1/3 వస్తుంది. సో నాకు 1/3 పవర్ ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. ఇది దీని యొక్క లిమిట్. సిమిలర్ గా దీని యొక్క లిమిట్ ఏమొస్తుందో చూడండి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1/3 పవర్ ఎక్స్, ఓన్లీ ఈ టర్మే కదా ఉండేది, ఈ టర్మ్ లేకుండా ఈ టర్మ్ ఉంటుంది. సో అది కూడా అంతే కదమ్మా, 1/3 వస్తుంది, అంటే 1/3 పవర్ ఎక్స్ ప్లస్ 1. సో యాజ్ పర్ శాండ్విచ్ థీరం ఈ పర్టికులర్ ఫంక్షన్ సేమ్ లిమిట్ కి అప్రోచ్ అయితే ఈ పర్టికులర్ ఫంక్షన్ యొక్క లిమిట్ కూడా అదే వాల్యూకి అప్రోచ్ అవుతుంది. సో దట్ వాల్యూ ఇస్ 1/3 పవర్ ఎక్స్ ప్లస్ 1. సో మనకి ఏమని ఇచ్చాడు, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు, రైట్. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 1/3 పవర్ ఎక్స్ ప్లస్ 1. మళ్ళీ క్వశ్చన్ ఎక్కడితో ఆగలేదుగా, ఏమి ఇచ్చాడు, ఇది మెయిన్స్, ఇది ఎక్కడితో ఆగదు, మనం చేసుకుంటూ పోవడమే అది, రైట్.
సో సిగ్మా ఎఫ్ ఆఫ్ జే అడిగాడు రా. ఐ ఈజ్ రన్నింగ్, జే ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 టు ఇన్ఫినిటీ ఇచ్చేసాడు. సో 12 టైమ్స్ ఆఫ్ 1 పెట్టాను అనుకో అమ్మా, 1/3 పవర్ జే ఇన్ ద సెన్స్ ఇది తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ జే అంటే ఇలా రాసుకోవచ్చు కదా, 1/3 పవర్ జే ప్లస్. ఓకే, 3 స్క్వేర్, నెక్స్ట్ 1/3 క్యూబ్ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టర్మ్స్కి వెళ్ళిపోయి, అంటే ఇన్ఫైనైట్ జీపీ ఫార్ములా తెలుసుగా మనకు సమ్మేషన్ ఏ బై 1 - r, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ జీపీ. రైట్, ఏ అంటే ఫస్ట్ టర్మ్. సో రాస్తే ఫస్ట్ టర్మ్ ఏమవుతుందిరా, 1/3² అంటే 1/9 ఇంటూ 1 - r². ఆర్ ఎంత, 1/3 క్యూబ్ బై 1/3 స్క్వేర్ అంటే 1/3నే కదా. సో 12 ఇంటూ 1/9, 2/3, 3 3 క్యాన్సిల్, 4 టైమ్స్ అవుతుంది 2. సో ద ఆన్సర్ ఇస్ 2. Done? Yep. So answer is 2 for this.